ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర జరిగిన ఘటనపై మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. దోమలపెంట దగ్గర పైకప్పు కూలడంతో పలువురు కూలీలు టన్నెల్లో చిక్కుకున్నారు. ఘటనపై ఆరా తీశారు తుమ్మల. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎస్ఎల్బీసీ ఘటనపై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం రేవంత్ స్పందించారన్నారు. అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారన్నారు. మంత్రులు ఉత్తమ్ జూపల్లితో పాటు అధికారులు, సాంకేతిక నిపుణులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలు హెలికాప్టర్లో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయన్నారు. ప్రస్తుతం 8 మంది కార్మికులు సొరంగంలో ఉన్నట్టు తెలుస్తోందన్నారు మహేష్ కుమార్ గౌడ్. వారిని రక్షించేందుకు అన్ని రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మంత్రి ఉత్తమ్ ఇండియన్ ఆర్మీతో కూడా చర్చలు జరుపుతున్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సొరంగం తవ్వేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నీటిపారుదల రంగ నిపుణులు నైనాల గోవర్ధన్. సొరంగం ఉపరితలంలో వివిధ రకాల మట్టి ఉంటుందని చెప్పారు. చాలా కాలం తర్వాత పనులు చేయడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. సొరంగం పనుల్లో విషవాయువులు వెలువడతాయని, ఎప్పటికప్పుడు తాజా గాలి లోపలికి పంపిస్తూ ఉండాలన్నారు. అవసరమైన చోట సేఫ్టీ ఛాంబర్లు ఏర్పాటు చేయాలన్నారు. లోపల వాతావరణం బయట కంటే డిఫరెంట్ గా ఉంటుందంటున్న నైనాల గోవర్ధన్ తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో సొరంగ మార్గం పనులు చేస్తుండగా ఒక్కసారిగా పైకప్పు 3 మీటర్లకు పైగా కుప్పకొలడంతో పలువురు కార్మికులకు గాయాలైన పరిస్థితి మనకుంది. ఈ నేపథ్యంలో అసలు ఇట్లా చాలా కాలం తర్వాత అక్కడ సొరంగ మార్గం పనులు చేపట్టారు. ఈ ఎస్ఎల్బీసీ పనులు దాదాపు 4-5 సంవత్సరాలు అయిన తర్వాత 4 రోజుల కిందనే పనులు చేపట్టిన నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఈ గ్యాప్ వచ్చిన తర్వాత పనులు చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరగడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు, ఇట్లాంటి అంశాన్ని మనకు నీటిపారుదల రంగ విశ్లేషకులు నైనాల గోవర్ధన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా ఎట్లాంటి సిచ్యువేషన్ అక్కడ ఉండుంటుంది, రీజన్స్ ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ అంటారు దీన్ని. ఇది రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభించారు. 2005లో అయితే 2008 నుంచి అనేక పరిశీలనల తర్వాత అది మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది సుమారు ఒక 25 కిలోమీటర్ల వరకు టన్నెల్ తవ్వారు. గత తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో ఒక 11 కిలోమీటర్లు టన్నెల్ తవ్వారు. ఇంకా రిమైనింగ్ 144 కిలోమీటర్లలో ఇంత పూర్తయితే రిమైనింగ్ వర్క్ ఉంది. సుదీర్ఘకాలం తర్వాత పనులు మొదలైనటువంటి సమయంలో అక్కడ అంటే బహుశా గత ప్రభుత్వం చేసినటువంటి ఆలస్యాన్ని చాలా వేగంగా చేసేటటువంటి క్రమం కూడా, ఆ తొందరపాటు కూడా ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చు. శ్రీశైలం నుంచి దేవరకొండ వెళ్లే టన్నెల్ పోయే మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తూ ఉంది. కొద్దిమంది కార్మికులకు గాయాలు కావడము, మరికొద్ది మంది ప్రమాదంలో చిక్కుకున్నారని కూడా అర్థమవుతోంది. అయితే ఇక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ ఒక భూగర్భంలో, ఒక కొండలో, ఒక గుట్టలో తవ్వేటటువంటి క్రమంలో చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సుదీర్ఘంగా పని ఆపేసినటువంటి ప్రదేశంలో ఎక్కువగా ఒక ప్రమాదకరమైనటువంటి గ్యాసెస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మీథేన్ గ్యాసులు కానీ, కార్బన్ మోనాక్సైడ్లు కానీ, ఇలాంటివి వాటన్నిటి నుంచి కూడా రక్షణ తీసుకోవాలి. దాంతోపాటు మెషిన్ పనిచేస్తున్నటువంటి సమయంలో అది దాదాపు చాలా పెద్ద మీటర్ల, ఒక 10 మీటర్ల వైడ్తో వెడల్పుతో ఉంటుంది. ఆ మిషన్ పనిచేస్తున్నప్పుడు భూగర్భం కూడా టన్నెల్ పైన ఉండేటటువంటి భూ ఉపరితలం ఎప్పుడు ప్రమాదాలకు గురవుతుంటుంది. అంటే రకరకాల సాయిల్ భూగర్భంలో ఉంటుంది. ఒక దగ్గర బండి వస్తుంది, మరొక దగ్గర మెత్తటి సాయిల్ వస్తుంది. అది ఊరికే కింద సింగరేణి బొగ్గుగనులాగా ఊడిపడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు కింద పడిపోకుండా ర్యాక్ సంబంధించిన బండల పైనుంచి లేదా మట్టి కింద పడిపోకుండా ఉండడానికి స్టీల్ రాడ్స్ తో దాంట్లో డ్రిల్ చేసేసి ఎప్పటికప్పుడు వేస్తూ దాని సిమెంట్ పూతని వేయడం జరుగుతోంది. దాంతోపాటు భూగర్భంలోంచి నీటి జలలు కూడా ఉంటాయి, నీటి మార్గాలు. భూ ఉపరితలంలో నీళ్లు ఎలా అయితే వస్తాయో భూగర్భంలో కూడా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. నీటి ప్రవాహం అది సమ్మర్లో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అలాంటి ప్రవాహాలు ఒక్కోసారి మనం మెషిన్ తవ్వుతున్నప్పుడు అది సరిగ్గా కనుక రాడార్ మెషిన్ ద్వారా భూ కదలికలు, భూమికి సంబంధించినటువంటి ఆ సెన్సిటివ్ పరిశీలనలన్నీ కనుక చేసి ఉండనట్లయితే
అప్పుడు మనకి లోపల నుంచి వరదలు కానీ నీటి జలలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ నీటి భారీ జలలు కూడా వచ్చినట్టు తెలుస్తా ఉంది. అటు ఒకవైపు నది నుంచి తవ్వుతూ ఉండాలి, అంటే శ్రీశైలం డ్యామ్ నుంచి ఒకవైపు తవ్వడము, ఒకటేమో యువతల నుంచి అటు తవ్వడము, రెండు పద్ధతుల్లో ఉంది ఎదురెదురుగా. కాబట్టి ఈ సందర్భంలో నీరు కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు కార్మికులకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. అంటే మామూలు కార్మికులు దీనిలో పనిచేయరు, ఇది హైలీ ప్రొఫెషనల్, అత్యంత శిక్షణ పొందినటువంటి కార్మికులు మాత్రమే దీనిలో పనిచేస్తారు. టన్నెల్ బోరింగ్ మిషన్ లో పనిచేసేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటిది అది ప్రపంచ ప్రమాణాలతో కూడినటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఎలా పనిచేయాలని శిక్షణ ఇవ్వాలి. దాంతోపాటు ప్రమాదాలు పక్క నుండి పైనుండి అన్ని వైపుల నుంచి పొంచి ఉంటాయి. ఈ ప్రమాదాల నుంచి ఏదైనా తక్షణ ప్రమాదాల నుంచి కూడా రక్షించుకోవడానికి అవసరమైనటువంటి కార్మికుల్ని రక్షించుకోవడానికి అవసరమైనటువంటి ప్రణాళికని ముందే చేయాల్సి ఉంటుంది. దీంట్లో వీళ్ళని రక్షించడానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అక్కడ నుంచి వేగంగా లిఫ్ట్ చేసి బయటకు తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఒక్కోసారి మామూలు నార్మల్ ప్రదేశంలో ఉన్నటువంటి వాతావరణ ప్రాంతానికి దాదాపు 10-15 కిలోమీటర్ల లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ నుంచి మనుషుల్ని ప్రమాదం నుంచి తరలించడం అంటే బయటకు వచ్చే లోపు పెద్ద ప్రమాదాలు జరిగితే చనిపోవచ్చు. కాబట్టి రక్షణ ఛాంబర్స్ అని ఎక్కడికక్కడ ఒక 100 మీటర్లకు 500 మీటర్లకు 1 కిలోమీటర్ కోటి రక్షణ ఛాంబర్స్ కూడా కడుతుంటారు. ఇది డీజిల్ మిగతా హైడ్రోకార్బన్స్ ద్వారా తవ్వడం కుదరదు. ఒక కరెంటు పెద్ద హై టెన్షన్ లైన్ వేయాల్సి ఉంటుంది. ఈ లైన్ వేసేటటువంటి క్రమంలో కూడా విద్యుత్ ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా జరగడానికి అవసరం ఉంటుంది. దాంతోపాటు ఆ టన్నెల్ బోరింగ్ మెషిన్ కు సంబంధించినటువంటి చాలా సునిశ్చితమైన, చాలా బాగా షార్ప్ గా ఉండేటటువంటి మొనదేలినటువంటి పరికరాలు ముందు భాగంలో ఉంటాయి. అది ఇప్పుడు తిరుగుతూ ఉంటాయి చాలా బలవంతంగా, ఫోర్స్ఫుల్ గా. దానిలోంచి రాలినటువంటి మట్టి, రకరకాల ఖనిజాలు, రకరకాల బండలు, మిగతా వాటన్నిటిని కూడా ఒక కన్వేయర్ బెల్ట్ ద్వారా సుమారు 44 కిలోమీటర్ల టన్నెల్, ఇది ఎస్ఎల్బిసి టన్నెల్ అనుకుంటే అందులో ఒక 25-30 కిలోమీటర్ల నుంచి కన్వేయర్ బెల్ట్ బయట చివరి వరకు కూడా ఉంటుంది, భూమి చివరి బయట ప్రాంతాల వరకు, అవుట్లెట్ వరకు. కాబట్టి ఈ కన్వేయర్ బెల్ట్ వచ్చేటటువంటి సందర్భంలో కూడా చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ మెషిన్ కన్నిటికీ కూడా పూర్తి కార్మికులను రక్షించడానికి ఒక సురక్షితమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి అడ్డంకులని, అంటే కార్మికుల రక్షణ కొరకి అడ్డంకులని, అది అలాంటి ఏర్పాట్లని చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గాలి నుంచి కూడా రక్షణ తీసుకోవాలి, దుమ్ము కూడా చాలా వస్తుంది. ఆ దుమ్ము వాటన్నిటి నుంచి కూడా రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. యంత్ర పరికరాలు కదిలేటప్పుడు కూడా చాలా కార్మికులకు సంబంధించినటువంటి అవయవాలు, ప్రాణాలు వీటన్నిటిని పోవడానికి అవకాశం ఉంది. రెండవది, కార్మికులకు సంబంధించినటువంటి హెల్మెట్స్ కానీ, రక్షణ పరికరాలు కానీ, లోపల ఉన్నటువంటి అత్యవసర పరిస్థితులను రక్షించడం కానీ. మూడవది, 20-22 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్నటువంటి కార్మికుడికి ఏం జరిగింది, ఏంటి అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఒక సమాచార వ్యవస్థ ఉండాలి. చాలా సురక్షితమైనటువంటి పద్ధతుల్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా తొందరపడకుండా, చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు లేదా మిగతా నాయకులు, నీటిపారుదల యంత్రాంగం ఆదరాబాదులా లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. కార్మికుల ప్రాణాలని కాపాడాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి మీద అవగాహన తెచ్చుకుని, లేకపోతే అవన్నిటి గురించి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ టన్నెల్ సొరంగ మార్గం తవ్వడం అనేది చేయాలని చెప్పి సాగునీటి రంగ విశ్లేషకులు అయినాల గోవర్ధన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ జగన్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.